త్వరలోనే స్థానిక ఎన్నికలు, ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని భారాస కుట్రలు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, ఇంకా ఇంకొక 2-3 నెలలు అయితే మిగతా ఈ జెడ్పీలు ఇవన్నీ కూడా ఖాళీ కాబోతున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ సర్పంచ్ ఎలక్షన్స్ ఇవన్నీ కలిపే పెడతారా, లేదు సర్పంచ్ ఎలక్షన్స్ని సపరేట్గా పెడతారా అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది, స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తున్నది. కానీ మనమేం డిమాండ్ చేస్తున్నామంటే కులగణన చేయకుండా, రిజర్వేషన్లు ఎంతో ప్రకటించకుండా, ఎందుకంటే కేసీఆర్ దుర్మార్గుడు 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని 23% తగ్గించిండు, 23%కి. అందుకే కులగణన చేసిన తర్వాతనే ఈ ఎలక్షన్స్ నిర్వహించాలి అని మనం ముందు నుంచి డిమాండ్ చేసినాం. కానీ ప్రభుత్వం కులగణన అని చెప్పిన కాంగ్రెస్కి ఈ అంశము పెద్దగా చెవికి ఎక్కట్లేనట్టుగా ఉన్నది. ఈ హామీని పక్కన పెట్టాలని చూస్తున్నట్టు కనబడతా ఉన్నది. సరే, సెంట్రల్లో రాహుల్ గాంధీకి వీళ్ళకు ఒక ఆలోచన ఉన్నప్పటికీ ఇక్కడున్న నాయకులకు మాత్రం ఆ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎక్కడ భవిష్యత్తులో కులగణన చేస్తే బీసీలు, మిగతా ఈ బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, మిగతా వాళ్ళంతా పోరాటం చేస్తారేమో, మళ్ళీ మన పదవులకి మళ్ళీ నా కొడుక్కో, లేకపోతే నా బిడ్డకో, నా బామ్మర్దికో, మరదలకో, వదినకో, ఎవరికో మళ్ళీ సీట్లు ఇవ్వాలి కదా, టికెట్లు పంచుకోవాలి కదా. సో అవకాశం లేకుండా పోతుంది అని వీళ్ళు కులగణన ఆపుతున్నారు. ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అన్నది డిమాండ్. దీనికి వీళ్ళు రకరకాల కారణాలు చెప్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావు. మరి ఇంతకాలం ఏం జరుగుతున్నది? ఆల్మోస్ట్ 6 months 7 months అవుతుంది కదా సర్పంచ్లు లేక గ్రామాల్లో. యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం. నిరుద్యోగులకు బదులు కేటీఆర్, హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ప్రధానమంత్రిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ. సరే, ఇది మిగతా పేపర్స్లో కూడా వచ్చింది. ఈ నిరుద్యోగులది, కేటీఆర్, కేసీఆర్ది, హరీష్ రావు దీక్ష, రేవంత్ మాట్లాడిన మాటలు నెక్స్ట్ పేపర్లో డిస్కస్ చేద్దాం. సో ఈనాడు వరకు మనం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ మీద ఫోకస్ పెడదాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి, మిగిలినవి స్థానిక సంస్థల ఎన్నికలే అన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి నాడు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్కు 3000 ఓట్లే వస్తే బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి పని అయిపోయిందని సంబరపడ్డారు. ఇప్పుడు భారీగా ఓట్ల శాతం సాధించడంతో పాటుగా బూర్గుల రామకృష్ణారావు తర్వాత పాలమూరు బిడ్డ మరోసారి సీఎం అయ్యే అవకాశం వచ్చిందంటే అది కార్యకర్తల కృషి ఫలితమే. గతేడాది నుంచి కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు భుజాలపై మోసి అభ్యర్థుల విజయానికి తీవ్రంగా శ్రమించారు. ఇక స్థానిక సంస్థల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, పుర కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా కార్యకర్తలను గెలిపించే బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు తీసుకుంటారు. ఇందుకు నేను రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తానని సీఎం తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇన్నాళ్లు తనకు సంపూర్ణ సహకారాన్ని అందించారని పేర్కొంటూ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకోవడానికే ఈ సమావేశం. కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి, నేరుగా మాట్లాడడానికే ఎమ్మెల్యేలకు చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా సీఎం తెలిపారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టించి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. తాజాగా 35 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించాం. అందులో పైరవీకారులు లేరు. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి అని భావించినా టికెట్ రాని వాళ్లను, అనేక ఏళ్ల నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిని, అభ్యర్థుల విజయానికి పాటుపడ్డ నేతలని ఎంపిక చేశాం. ఇప్పుడు జిల్లా స్థాయిలోని గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీ, దేవాదాయ, వక్ఫ్ బోర్డ్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో నామినేటెడ్ పోస్టులకు పార్టీ కోసం కష్టపడ్డ వారిని ఎంపిక చేద్దాం. ఇందుకు ఎమ్మెల్యేలు కసరత్తు చేయాలి. సో త్వరలో డీసీసీ పదవుల్ని భర్తీ చేస్తారట. పార్టీలో నిబద్ధతతో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది. త్వరలో పీసీసీ అధ్యక్షుడు నియామకం జరుగుతుంది. తర్వాత డీసీసీ పదవుల భర్తీ ఉంటుంది, అంటే జిల్లా అధ్యక్షులు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో మంగళవారం కలెక్టరేట్లో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నా పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము పెట్టబోతున్నాం అతి త్వరలో అంటున్నారు. వితౌట్ బీసీ రిజర్వేషన్లు డిసైడ్ చేయకుండా ఎట్లా సాధ్యమవుతుంది అంటే, గదే 23% మీరు మొత్తం లెక్క తీస్తే అది 18% బీసీలకి ఇచ్చిన రిజర్వేషన్. అంటే దగ్గర ఒక 30,000 మంది సర్పంచులు కాకుండా పోతారు బీసీలు.
మీరు కులగణన చేస్తే ఎస్సీ ఎస్టీల జనాభా శాతం ఎంత ఉందో కూడా తెలుస్తుంది. వాళ్ళకు రావాల్సిన వాళ్ళ వాటా దక్కడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జనాభా పెరిగిందని కనుక కులగణనలో మనకు బయటకు వస్తే పెరుగుతుంది ఖచ్చితంగా. సో వాళ్ళ జనాభా ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఒక్కసారి మనము వీళ్ళు ఏం చెప్పారు, గతంలో కామారెడ్డి డిక్లరేషన్లో చాలా క్లియర్గా ఇక్కడ ఉండేది ఓకే. కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఏమని, 25,000 మంది బీసీలని ప్రజాప్రతినిధులను చేస్తాం లోకల్ బాడీస్లో అన్నారు. మరి 25,000 మందిని చేయాలి. అది కూడా ఏమన్నారు, కులగణన 6 నెలలలోపే, అంటే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే కంప్లీట్ చేసి 6 మంత్స్ అన్నారు. మళ్ళీ వీళ్ళు 5 years పీరియడ్ పెట్టుకోవద్దు, 6 నెలలు అని కామారెడ్డి డిక్లరేషన్లో చాలా క్లియర్గా మీరు ప్రకటించారు. 25,000 ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని తయారు చేస్తాం బీసీలను చెప్పారు. ఇంకా చాలా చెప్పారు అందులో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో. మరి ఏమైందా బీసీ డిక్లరేషన్? మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ త్వరలో పెడతామంటే మరి మీరు ఆ 25,000 పదవులు ఇస్తారా ఇవ్వరా? ఏ రకంగా ఇస్తారు? లేదు గదే 23% రిజర్వేషన్తో పెడతారా? వీళ్ళు ఏమంటారు సింపుల్గా అంటే, సుప్రీంకోర్టులో సీలింగ్ ఉన్నది, సుప్రీంకోర్టు చెప్పిన సీలింగ్ ఉన్నది, 50% మించి రిజర్వేషన్లు పెరగడానికి అవకాశం లేదు అని అంటారు. మరి వేరే రాష్ట్రాల వాళ్ళు ఎట్లా సాధించుకుంటున్నారు? గతంలో ఇప్పుడు మీరు సైంటిఫిక్గా కోర్టు ముందు డేటా పెడితే ఆ సీలింగ్ ఎందుకు ఉంటుంది? గవర్నమెంట్స్ అనుకుంటే ఇప్పుడు కేంద్రము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని 10% రిజర్వేషన్ ఓసీలకి, మరి ఈజీగా అయిపోయింది కదా. మరి సీలింగ్ 50 + 60% అయింది కదా. ఎక్కడుంది సీలింగ్ అందులో? సో ఇది చాలా పెద్ద మోసం జరుగుతున్నది. ప్రజలు క్వశ్చన్ చేయాలి. ఒకవేళ కనుక వీళ్ళు లేదు మేము చెయ్యమని బుల్డోజ్ చేసి కనుక ఎలక్షన్స్ పెడితే పెద్ద ఎత్తున బీసీలు కానీ ఈ ఎస్సీ ఎస్టీలు పెద్ద ఎత్తున మీరు బలంగా ఉండి కొంత పోటీ చేయగలిగే వాళ్ళు ఎక్కువగా పోటీ చేయాలి. ఎక్కడికక్కడే నామినేషన్స్ వేసి రంగంలోకి దిగాలి. అలా అయితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది, లేకపోతే వీళ్ళకి బుద్ధి వచ్చే అవకాశం లేదు.